ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించెదరు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 15వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూ ఉన్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకములు ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాని చుట్టూ కంపించుచున్నది. సహోదరి సహోదరులారా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండ వలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపంగుడునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద నుండదు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థనలన్నీ ఆలకించును. నా శత్రువులు నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి గనుక ఆయన నా పక్షమును వ్యాజ్యమాడి నా పక్షమును న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడిని యెహోవా ఎక్కడనున్నానని నాతో అనినది అవమానమునందును, అది నా కన్నులకు అగపడును. ఇప్పుడు అది వీధుల్లోనున్న బురద వలె త్రొక్కబడును. సహోదరి సహోదరులారా, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కుయి ఉన్నారు. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటెన్నటికీ నశించదు. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడదొరయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమే మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూరు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాకడ సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు నీతిమంతుడవు, నీతిని బట్టి ప్రజలకు న్యాయం తీర్చువాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము ఎందు నమ్మిక ఉంచి నీలో స్థిరముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ దృష్టికి యథార్థముగా జీవిస్తూ విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయం దయచేయమని, మాకున్న కష్టము నుండి బాధ నుండి నీవే మమ్మల్ని విడిపించి రక్షించమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.